లైఫ్ అనేది పేకాట ఆడడం లాంటిది. మొక్కలు మనకి పేకాట మొక్కల్లో కార్డ్స్లో 13 మొక్కలు మీరు ఆడుతున్నప్పుడు మీరు అనుకున్న మొక్కలు రావు. లైఫ్ ఎప్పుడు అంతే. అనుకున్నట్టుగా పెళ్ళాం, అనుకున్నట్టుగా మొగుడు, అనుకున్నట్టుగా కెరీరు, అనుకున్నట్టుగా ఆరోగ్యం, అనుకున్నట్టుగా ఇల్లు, అనుకున్నట్టుగా జాబు, అనుకున్నట్టుగా ఎన్విరాన్మెంటు ఉండదు. లైఫ్ ఎప్పుడూ కూడా నీ చేతిలో నీకు తెలియని వచ్చిన పేకాట మొక్కల్లాంటిది. జాబు నాకు ఇలా వెళ్ళడంతో జాబ్ వచ్చేస్తుంది అనుకుంటాం, రాదు. అంటే లైఫ్ అనేది నీ చేతిలో లేని పేకాట మొక్కల్లాంటిది. ఎవరికి పుట్టామో మనకు తెలీదు. ఇలాగే పుట్టాలి ఎందుకు అనుకోవాలి? కాకినాడలో పుట్టాము కానీ కాశ్మీర్లో ఎందుకు పుట్టలేదు? అంబానీ కొడుకు ఎందుకు పుట్టలేదు? కానీ నువ్వు ఆడాలనుకుంటే గుర్తుంచుకో, ఎలా వచ్చినా మొక్కలను ఆర్డర్లో పెట్టుకోవడం నీ చేతిలో ఉంటుంది. మాట వినని మొగుడు వచ్చినా ఎలా మాట వినిపింప చేసుకోవాలి ఇది పెళ్ళాం. మాట వినని పిల్లలైనా ఎలాగా, మాట వినని బాస్ అయినా, మాట వినని పరిస్థితులైనా, మాట వినని ఎవరైనా నీ అదుపాజ్ఞంలోకి ఎలా తెచ్చుకోవాలనే నేర్పరితనం నీకుంటే లైఫ్ బాగుంటుంది. అప్పుడు పేకాట ఆడడం మొదలు పెడతావు, 13 మొక్కలు రెడీ పెడతావు.